ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెల్కమ్ బ్యాక్. ఇక మూసీ నదిపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సహా పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రెజెంటేషన్ సందర్భంగా రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు రామచంద్రరావు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ ఆయన మూసీ ప్రాజెక్టు పేరుతో పేదవాళ్ల ఇళ్లను కూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది ఒడ్డున ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తుంటే ఆ నిర్మాణాలు బఫర్ జోన్ అడ్డు రావడం లేదా అని ప్రశ్నించారు. బఫర్ జోన్ మీరు పెంచాల్సిన అవసరమే లేదు. 12 నుంచి 50 మీటర్ల దాకా బఫర్ జోన్ ఎందుకు అవసరం మీకు? ఆ 50 మీటర్లు చేసినప్పుడు మొత్తం మూసి ఒకే రకంగా జరగాలి కదా. నార్సింగి దగ్గర ఒక మూసి బఫర్ జోన్, ఆ 12 మీటర్లు కూడా లేని ఒక బఫర్ జోన్లో ఈరోజు ఒక పెద్ద బిల్డరు ఒక పెద్ద ప్రాజెక్ట్ కడతా ఉన్నాడు, మూసీకు ఆనుకొని కడతా ఉన్నాడు. మరి వాళ్ళకి బఫర్ జోన్ పనిచేయదా? ఎక్కడైతే ఎక్స్ సర్వీస్ మెన్లు, ఎక్కడైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్లాట్ కట్టుకొని మధువన్ పార్క్ లాంటి ప్లేస్లో వాళ్ళు 12 మీటర్లు జరిగి వాళ్ళ ఒక ఇల్లు కట్టుకొని లోన్ తీసుకొని ఈఎంఐస్ కడతా ఉంటే వాళ్ళని కూడా 50 మీటర్ జోన్ బఫర్ జోన్గా ఎట్లా పంపిస్తారు మీరు? అక్కడనో ఒక బఫర్ జోనే లేదు, ఇక్కడ బఫర్ జోన్ పెడుతున్నారు. ఇక్కడ డిస్ప్లేస్ చేసేది మీరు ఎవరిని అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఈ ప్రాజెక్టు ఇంప్రాక్టికల్ ప్రాజెక్టు. ప్రక్షాళన చేయడానికి మీకు ఇంత అవసరం లేదు. 2-3 వేల చిల్లర ఎకరాల్ని ఈరోజు స్వాధీనం చేసుకునే ప్రయత్నం మీరు ఉన్నారు.